మళ్ళా మన ఇండియా స్పైస్ బాంబ్‌ని తీసుకోవాలని ఆలోచిస్తాంది మామ. ఇదొచ్చేసి ఏందంటే ఎయిర్ స్ట్రైక్ క్యాపబుల్‌లో నెక్స్ట్ లెవెల్ వరకు మన ఇండియా చాలా మటుకు ఇంక్రీజ్ అయిపోతుంది మామ. ఇదొచ్చేసి స్మార్ట్ బాంబ్స్ మామ. ఇది వచ్చేసి ఏందంటే ఇజ్రాయెల్ దగ్గర 1000 బాంబ్స్‌ని తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మామ. ఇదొచ్చేసి మేజర్ అప్‌గ్రేడ్ మామ. ఈ స్పైస్ బాంబ్ అంటే ఏందంటే స్మార్ట్, ప్రిసైజ్, ఇంపాక్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ బాంబ్స్ మామ. ఇదొచ్చేసి రఫైల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేశారు మామ. దీంట్లో వచ్చేసి ఇజ్రాయిలు, మళ్ళీ తర్వాత గ్రీసు, మళ్ళీ సౌత్ కొరియా, సింగపూరు, కొలంబియా వీళ్ళ బాంబ్స్‌ని యూజ్ చేస్తారు మామ. ఇండియాకి మేజర్ బెనిఫిట్ వచ్చేసి రేంజ్‌లో 100-120 కిలోమీటర్స్ రేంజ్‌లో ఎక్కడైనా ఈజీగా ఈ బాంబ్‌తో ఈజీగా ఏ శత్రు దేశాలని ఈజీగా పేల్చేయచ్చు మామ. మళ్ళా బార్డర్ దగ్గర జెట్స్‌ని యూజ్ చేయడం చాలా మట్టుకు తగ్గించొచ్చు మామ. దీంట్లో స్పే సర్ఫేస్ మళ్ళా బియాండ్ విజువల్ రేంజ్‌లో చాలా మటుకు ఈజీగా యూజ్‌ఫుల్ అయితుంది మామ. మళ్ళా దీనికొచ్చేసి హై వాల్యూ టార్గెట్సు, మళ్ళా కమాండ్ టార్గెట్సు, మళ్ళా ఈ యా టార్గెట్‌నని ఈజీగా కూల్చేయచ్చు మామ.